తెలంగాణ వాదుల అనుమానాలు నిజం చేస్తున్నారు సీఎం కిరణ్. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి రెడీ అనే సంకేతాలు అధిష్టానానికి పంపినట్టు టాక్. రాష్ట్రాన్ని విభజించకుండా సీఎంను మార్చే ప్రతిపాదన ఉంటే పదవి వదులుకోవడానికి సిద్ధమని చెప్పినట్టు సమాచారం. అదే విషయం సోనియా ఎదుటే కోర్ కమిటీలో చెప్పినట్టు తెలుస్తోంది. కోర్ కమిటీ భేటీలో తెలంగాణకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారు కిరణ్. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నక్సలిజం పెరుగుతుందని ప్యాకేజీతో సరిపెట్టాలని సలహా ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. తెలంగాణ వ్యక్తికి సీఎం పదవి ఇచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీఎం చేసిన ప్రతిపాదన లేటుగా బయటకు పోకింది. లీకులతో తెలంగాణ ఇష్యూను వీక్ చేయడానికి ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. కిరణ్ ప్రతిపాదనపై తెలంగాణ నేతలు బగ్గుమంటున్నారు. పదవులు ఎరగా చూపి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడాన్ని తప్పుపడుతున్నారు. నక్సలైట్లుగా మారమని చెప్తా ఉన్నారా? మా నిరుద్యోగ యువత ఉద్యమకారులను నక్సలైట్లుగా మారి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఉద్యమాన్ని మీరే చెప్పినారు నక్సలైట్లు లేరనేటువంటి మాట మళ్ళీ ఈరోజు మళ్ళీ నక్సలైట్లు వస్తారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలను చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఒక హోదా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు విడగొట్టడం అనేటువంటిది ఏదో అప్రజాస్వామిక చర్య కాదు. కిరణ్ ప్రతిపాదనపై ఢిల్లీ పెద్దలు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారని సమాచారం. రాజీనామా డ్రామాలొద్దని ఒకరిద్దరు నేతలు క్లాస్ పీకినట్టు టాక్.